జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ప్రచారానికి జనం నుంచి వస్తున్న మద్దతుతో నవీన్ యాదవ్ కు వణుకు పుడుతుంది. ఓటమి భయంతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఫ్యామిలీ అలాగే దౌర్జన్యానికి తెగబడుతుంది. తాజాగా వెంకట్రావు నగర్ లోని వికాస్పూర్ కాలనీలో ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు నేతలపై నవీన్ యాదవ్ సోదరుడు వెంకట్ యాదవ్ గ్యాంగ్ దాడికి తెగబడింది. ఇటు బీఆర్ఎస్ తరపున ప్రచారం చేస్తున్న తరుణ్ బృందాన్ని చుట్టుముట్టి దాడికి పాల్పడ్డారు. ఇటు మాగంటి సునీత తరపున ప్రచారం చేస్తే చంపేస్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్ ఎలక్షన్ మెటీరియల్ గులాబీ కండువాలను దౌర్జన్యంగా లాకెళ్లారు. ఈ విషయం తరుణ్ బృందం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు, మాజీ ఎమ్మెల్యే నల్లమోదు భాస్కర్ రావుకు తెలిపారు. దీంతో స్పాట్ కు వెళ్లిన బీఆర్ఎస్ నేతలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే వెంటనే సంఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నవీన్ యాదవ్ తమ్ముడు వెంకట్ యాదవ్, అతని అనుచరులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అటు నవీన్ యాదవ్ కుటుంబం గూండాయిజానికి బెదిరేది లేదని తాత మధు తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఏకంగా చంపేస్తామని బెదిరిస్తుంటే ఆయన తమ్ముడు వెంకట్ దాడులకు తెగబడుతుంటే ఎన్నికల సంఘానికి కనబడట్లేదా అని తాత మధు ప్రశ్నించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని తాము కోరుకుంటున్నామని ఆయన చెప్పారు. సో ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే నవీన్ యాదవ్ కు ఆయన గుండాలకు తగిన శాస్తి తప్పదని కూడా తాత మధు హెచ్చరించారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అరవింద్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ అరవింద్, చెప్పండి వాట్స్ అప్డేట్స్. సంజన, ఏదైతే చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అభ్యర్థి నవీన్ యాదవ్ కు టికెట్ ఇచ్చారో మొదటి నుండి కూడా ప్రజలు గాని ఇటు జూబ్లీహిల్స్ ఓటర్లు గాని మొదటి నుంచి ఒక రౌడీజానికి ఒక గుండాయిజానికి కూడా టికెట్ ఇచ్చినట్టు కూడా ప్రధానంగా కనిపిస్తుంది. నేర చరిత్ర ఉన్న వాళ్ళకు కూడా ఎమ్మెల్యే టికెట్ ఎలా ఇచ్చారంటూ కూడా ఆది నుండి కూడా జూబ్లీహిల్స్ ప్రజలు అదే వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు ఏదైతే ఇటు వికాస్ నగర్ లో మరి అటు వెంకటరావు నగర్ డివిజన్ లో కూడా బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా కార్యకర్తలు అందరూ కూడా ప్రచారం కూడా నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా ఏదైతే వికాస్ నగర్ అంటే వికాస్పురలో నవీన్ యాదవ్ అంటే అన్నగా ఉన్న వెంకట్ యాదవ్ వాళ్ళందరూ కూడా వాళ్ళ అనుచరులతో కూడా బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి కూడా చేయడం జరిగింది. ఏదైతే వ్యక్తులు కూడా అంటే కార్యకర్తలు ఇంటింట ప్రచారంలో భాగంగా ఆ ప్రచారం కావాల్సిన కరపత్రాలు కానీ మరియు ఏదైతే ఎన్నికల వేళలో ప్రతి ఇంటింట సమాచారం ఉన్న లిస్టు కూడా పట్టుకొని స్క్రూటినైజ్ చేసుకుంటా ఎక్కడెక్కడ దొంగ ఓట్లు ఉన్నాయో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడెక్కడ దొంగోట్లు నిర్వహించారో అవన్నీ పైన కూడా వాళ్ళు ఇప్పటికే తెలియజేసి అవన్నీ స్క్రూటినీ చేసే విధానం భాగంలో కూడా వాళ్ళు ఇల్లు అంటే వికాస్పూర దాటుతున్న వేళల్లో కూడా నవీన్ యాదవ్ అన్న అంటే సోదరుడు వెంకట్ యాదవ్ అనుచరులు వచ్చి ప్రధానంగా అక్కడ ఇప్పటికే వాళ్ళను కొట్టి భయప్రాంతులకు కూడా గురి చేయడం జరిగింది. వాళ్ళపై దౌర్జన్యం కూడా చేయడం జరిగింది. అంటే ఒక రౌడీ యుద్ధాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తుంది. అంటే యూసఫ్ గూడలో అటు జూబ్లీహిల్స్ లో ఇప్పటికే నవీన్ యాదవ్ అనుచరులు కానీ మరియు వాళ్ళు కానీ నామినేషన్ సమయంలో కూడా ఇప్పటికే భారీగా హడావుడి చేసి కత్తులు కటార్లు రోడ్లపైన మద్యం సేవించడం ఇలాంటి ఆకతాయి ముక్కలు వాళ్ళందరూ కూడా రోడ్లపై కూడా అలజడి సృష్టించారు. అదే నవీన్ యాదవ్ ఇప్పుడు ప్రచారంలో అంటే వాళ్ళు గెలవరని తెలిసి ఇలాంటి దానికి కూడా దోహదపడుతున్నారని కూడా ప్రధానంగా కనిపిస్తుంది. అటు ఒకవేళ నవీన్ యాదవ్ కనుక జూబ్లీహిల్స్ లో గెలిస్తే మాత్రం తప్పకుండా జూబ్లీహిల్స్ లో రౌడీ రాజకీయం కూడా ఇంకెక్కువ అవుతే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయని కూడా ఇప్పటికే ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం అంటే టీఆర్ఎస్ చేసే సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకుపోతున్నారు. ప్రజలకు వివరిస్తున్న సమయంలో కూడా నవీన్ యాదవ్ అనుచరులు కానీ మరియు వాళ్ళ ఏదైతే మూట అంటే దొంగల మూట అన్నట్టు కూడా ఆ విధంగా వ్యవహరించి ఆ బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేయడం, బెదిరించడం, ఆ రాత్రి సమయంలో కూడా ఓటర్ల దగ్గర పోయి మీరు ఎలా బీఆర్ఎస్ పార్టీతో తిరుగుతున్నారు అన్నట్టు కూడా ఈ విధంగా గత వారం రోజుల నుండి కూడా బెదిరింపులకు కూడా పాల్పడుతున్నారు. ఏదైతే ఈ రోజు వికాస్పురలో కూడా వాళ్ళందరిపైన దాడి చేయడం జరిగింది. మూకుమ్మడిగా కూడా దాడి చేయడం కూడా ప్రధానంగా కనిపిస్తుంది. ఏదైతే ఎక్కడ సంఘటన జరిగిందో ఆ సంఘటన దగ్గరికి బీఆర్ఎస్ మన ఎమ్మెల్సీ తాత మధు గాని అటు మాజీ ఎమ్మెల్యే నల్లమోదు భాస్కర్ గాని అటు మాజీ డివిజన్ కార్పొరేటర్ దేవేపియా విజయ్ వాళ్ళందరూ కూడా కలిసి అక్కడ సంఘటన స్థలానికి పోవడం జరిగింది. అక్కడ కూడా సీసీటీవీ ఆధారంగా కూడా ప్రతి ఒక్కటి ఇక్కడ ఆల్రెడీ మరి సంఘటనా స్థలంలోని అయితే సీసీటీవీ ఫుటేజ్ లో వెంకట్ గ్యాంగ్ పై అయితే క్లియర్ గా ఆధారాలు ఉన్నాయి. మరి దీనిపైన అయినా సరే పోలీసులు ఎందుకు కేసు పెట్టడం లేదు? మరి ప్రధానంగా చూసుకుంటే పోలీసులు కూడా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోలీసులు కూడా తూతు మంత్రంగానే వివరిస్తున్నారని కూడా ప్రధానంగా తెలుస్తుంది. ఎప్పుడైతే బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ చేసి ప్రచారం చేసే కార్యకర్తలు కానీ ఇప్పటికే వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసినా కూడా వాళ్ళందరూ వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసులు కూడా పట్టించుకోవాలి పాపన పోలేదు. అటు ఎలక్షన్ నిబంధనలు కూడా ఉల్లంఘిస్తున్నారంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కేపీ రామారావు కానీ మరి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎలక్షన్ ఆఫీసర్ గారికి రిఫరెండం కూడా ఇవ్వడం జరిగింది.
ఎలక్షన్ నిబంధనలు కూడా ఉల్లంఘిస్తున్నారు. దీన్ని తప్పకుండా చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పటికే తెలియజేస్తున్నారు. ఏదైతే ప్రధానంగా ఈ రోజు జరిగిన సంఘటన పైన కూడా సీసీ ఫోటేజ్ ఆధారాలు ఉన్నాయి, దానిపైన కూడా తప్పకుండా కేసు బుక్ చేయాలి, నిందితులను ఎవరు వదిలిపెట్టొద్దని కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు కూడా పట్టుబట్టు కూడా కూర్చున్నాడు. మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు కూడా అదే విధంగా కూడా అక్కడ ఉండి పరిశీలించి ఎట్లా బీఆర్ఎస్ కార్యకర్తల పైన దాడి చేస్తారు అంటూ కూడా ఇప్పటికే తెలియజేశారు. అటు యూసఫ్గూడలో కానీ, ఇటు మధురా నగర్ లో కానీ, అటు బెంగళరావు నగర్, వికాస్పుర కూడా ఎక్కడ చూసినా నవీన్ యాదవ్ అనుచరులు కూడా ఆ దాడికి ప్రయత్నించే పరిస్థితులు వాహనాలు ప్రచార రథాలు కూడా తిరగలేని పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అందరూ జూబ్లీస్ ప్రజలు కానీ, అటు కార్యకర్తలు కానీ అందరూ భయభ్రాంతులతో ఇప్పటికే జూబ్లీస్ లో ప్రచారంలో కొనసాగుతుంది. అంటే ఒకవేళ నవీన్ యాదవ్ ఆగడాలు ఈ విధంగా ఉన్నాయని కూడా వాళ్ళకి ఇప్పటికే క్లియర్ గా కూడా అర్థమవుతుందని కూడా మనకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ జరిగిన సంఘటన పైన కూడా సీసీ ఫోటోస్ ఆధారంగా కూడా పోలీసులు కేసు నమోదు చేసి తప్పకుండా శిక్ష పడాలని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ వర్గం మొత్తం, మరి అటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా ముక్త కంటే కూడా ఇదే తెలియజేస్తున్నారు. ఆల్ రైట్ అరవింద్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.